నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. చాలామంది కోచింగ్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు. ఈ జనరేషన్లో స్టిల్ ఇప్పటికీ 2026లో కూడా ఇది సాధ్యము అంటారా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సార్ అసలు? కోచింగ్ లేకుండా జాబ్ తెచ్చుకోవటం 100కి 100% పాసిబుల్. పాసిబుల్ ఎలా? 100కి 100% పాసిబుల్ అండి. కాకపోతే డిఫరెన్స్ ఉంది, చెప్తాను. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటాను. నేను కోచింగ్ తీసుకోకుండా సొంతగా ప్రిపేర్ అవడానికి ట్రై చేస్తాను. అంటే నాకు ఒక గోల్ ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ప్రిపరేషన్ మొదలు పెడుతున్నాను. ఈ జర్నీని ఇక్కడి నుంచి ఇక్కడికి దాకా తీసుకురావాలి. ఈ ప్రాసెస్ మొత్తం నాకు ఐడియా ఉంటే కనుక ఎలా వెళ్ళాలి, ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి, ఏం చదవాలో కాదు, ఏం చెయ్యాలో కనుక నాకు మొత్తం తెలిస్తే నాకు అసలు ఎవ్వరి హెల్ప్ అక్కర్లేదు. నా బుక్స్ ఉంటే చాలు. బుక్స్ నేను చదువుకుంటాను. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నారు లేదా ఇంతకు ముందు ఎలా అడిగారు, ఏ స్టాండర్డ్ వరకు ప్రిపేర్ అవ్వాలి. ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లోనూ 2 లెవెల్స్ ఉన్నాయండి, ప్రిలిమ్స్, మెయిన్స్. భాష వేరే ఉండొచ్చు, టైర్ 1 టైర్ 2 అంటారు, CBT 1 CBT 2 అంటారు. బట్ 2 లెవెల్స్, 1 ఎలిమినేషన్, సెకండ్దేమో టాలెంట్. ఓకే. సో ఏ ఫేజ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్టాండర్డ్, ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈ ప్రాసెస్ మొత్తం నాకు తెలిస్తే ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. నేను సొంతగా చదువుకుని నేను చేసేయచ్చు. ఓకే. ఈ ఎంటైర్ ప్రాసెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి. సెక్షనల్ కట్ ఆఫ్లు ఉంటాయి, ఓవరాల్ కట్ ఆఫ్లు ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్ సెగ్రిగేషన్ తోటి మనకి మెరిట్ లిస్ట్ తీస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ SI కానిస్టేబుల్. కొన్ని రీజన్ వైజ్గా తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎగ్జామ్స్ జోన్ వైజ్గా ఉంటాయి. సో ఎక్కడ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండబోతుంది, ఏ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇదంతా కనుక నాకు తెలిసినట్లయితే సొంతగా చదువుకొని డెఫినెట్గా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. దీనిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, సివిల్స్ ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కోచింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ. బట్ కోచింగ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ అని చెప్పాను. మీ లక్ష్యాన్ని, మీ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్లో మీరు ఒక ఫేజ్ దగ్గర ఫస్ట్ ఫేజ్లోనే ఫెయిల్ అయ్యారు. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. మీరు చేసిన మిస్టేక్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోగలగాలి. సెల్ఫ్ అనలైజేషన్ ఉండాలి. చేసిన మిస్టేక్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేయాలి. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫస్ట్ది పాస్ అయ్యారు, నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ ఉంది, అందులో ఫెయిల్ అయ్యారు అనుకుందాం. మెయిన్స్లో మీరు ఏం మిస్టేక్ చేశారో మీకు తెలియగలగాలి. మళ్ళీ మొదలు పెట్టాలి ఫస్ట్ నుంచి. సో ప్రిలిమ్స్లో మిస్టేక్స్ చేయకూడదు, మెయిన్స్లో మిస్టేక్స్ చేయకూడదు, తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో మిస్టేక్ చేయకూడదు. ఈ ప్రాసెస్ అంతా సొంతగా నేర్చుకుంటా, సొంతగా చదువుకుంటాము అని అంటే ఇట్స్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అవును. అంటే ఉద్యోగం రావడానికి 2 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 3 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 10 నోటిఫికేషన్లు కూడా అవ్వచ్చు. అంటే ఇయర్లీ ఒక 5-6 నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటే మేబీ ఒక 10వ నోటిఫికేషన్ మనం పర్ఫెక్ట్ అవుతాం. కోచింగ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఒక టీచర్ యొక్క ఎక్స్పర్టైజ్, ఎక్స్పీరియన్స్ కాదండి మాట్లాడు, 20, 30, 40 సంవత్సరాలుగా చేసేవాళ్ళు కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్పర్టైజ్ ఈజ్ డిఫరెంట్. ఎక్స్పర్టైజ్లో అనాలిసిస్ చేస్తాం మేము. ఎగ్జామ్ ట్రెండ్ ఎలా నడుస్తూ ఉంది, రీసెంట్ చేంజెస్ ఏమేమి రాబోతున్నాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ఈ రెండూ తెలియాలండి. ఇది వినేటటువంటి మీకు కానీ లేకపోతే వ్యూవర్స్కి కానీ సినిమా డైలాగ్గా ఉంటుందేమో తప్ప దిస్ డైలాగ్ వీఆర్ యూజింగ్ ఫర్ ద లాస్ట్ 21 years. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. These two are very, very, very important for competitive exam. ఏం చేయాలో తెలిస్తే సరిపోదండి, ఏం చేయకూడదో కూడా తెలియాలి. దట్ ఈజ్ వాట్ ఎ టీచర్ డస్. మేము ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే పట్టుకోవాలా, పట్టుకోకూడదా. క్వశ్చన్ కొన్ని అయితే పూర్తిగా కూడా చదవనివ్వం. ఫస్ట్ లైన్ చదివిన తర్వాత ఆన్సర్ పెట్టగలమా లేదా, పెట్టగలిగితే లాస్ట్ లైన్లోకి వెళ్ళి క్వశ్చన్ చుట్టూ ఆన్సర్ పెట్టడం. అన్నిటికీ పాసిబుల్ కదండి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ లైన్ చదివిన తర్వాత దీన్ని మనం పట్టుకోకూడదు, వదిలేయాలి. సో ఎలాంటివి పట్టుకోవాలి,
ఎలాంటివి పట్టుకోకూడదు. ఒకవేళ మనం క్వశ్చన్ చేస్తున్నట్లయితే కనుక ఏ మెథడ్లో చేయాలి. నేను ఒక క్వాంటి టీచర్నండి. బ్యూటీ ఆఫ్ యాప్టిట్యూడ్ ఏంటి అని అంటే ఒక క్వశ్చన్ని 4-5 రకాలుగా చేయొచ్చు. ఈ 4-5 రకాల్లో ఒక మెథడ్లో ట్రెడిషనల్ మెథడ్ ఒక 10 స్టెప్పుల తర్వాత ఆన్సర్ వస్తుంది. ఇంకొక మెథడ్ ఉంది, అది ఒక్క లైన్లోనే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ రావటం సేమే, బట్ 10 లైన్లో వచ్చే మెథడ్ ఒకటి, ఒక లైన్లో వచ్చే మెథడ్ ఒకటి. ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది కూడా మేము నేర్పిస్తాం. సో ఇది నేను సొంతగా నేర్చుకుంటున్నాను అని అనుకోండి, ఇట్స్ ఏ లెందీ ప్రాసెస్. టైం గడుస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్కటి నా సొంతగా నేను రీసెర్చ్ చేయాలి, నేను నేర్చుకోవాలి, రైట్. ఇది ఒక 2 years టైం స్పాన్ పడుతుంది అని అనుకుంటే, ఒక ఎక్స్పర్ట్ ఉంటే, ఒక టీచర్ ఉంటే, ఒక గైడ్ ఉంటే, ఒక మెంటర్ ఉంటే ఈ 2 years స్పాన్ని హాఫ్ చేస్తాడు. సో మీరు తప్పు చేసి చెయ్యి కాలేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇది పట్టుకుంటే చెయ్యి కాలుతుంది, ఇది పట్టుకోకు అని ముందు నుంచి ఫీడ్ చేస్తూ ఉంటాం. డోంట్ గో ఇన్ దాట్ వే, చూస్ దిస్ వే. మేము రోడ్ మ్యాప్ ఇస్తాం. ఇది మాకెలా వచ్చింది, బికాజ్ వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ద లాస్ట్ 20-30 years ఉన్నాం. ఐఎమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఫర్ 21 years, బట్ ఆర్గనైజేషన్ 31 years నుంచి. సో ఈ ఎక్స్పీరియన్స్లో మేము నేర్చుకుని మేము ఎక్స్పర్టైజ్ అయ్యాం దీన్ని. ఇక్కడ కోచింగ్ హెల్ప్ అవుతుంది. సో అంతే తప్ప కోచింగ్ లేకపోతే ఉద్యోగం రాదు అని నేను చెప్పనండి. డెఫినెట్గా వస్తుంది, 100% వస్తుంది, బట్ టైం టేకింగ్. కోచింగ్ తీసుకుంటే ఏంటి అని అంటే ఆ టైం ఏదైతే ఉందో దాన్ని అబ్నార్మల్గా తగ్గించవచ్చు. ఇక్కడ కోచింగ్ హెల్ప్ అవుతుంది. రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి అక్కడ మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ మొదటి నుంచి ప్రిపరేషన్ కాకుండా, మీరు ఇలా వెళ్తే ఇందులో ఈ మెథడ్ చూస్ చేస్తే, ఈ పాత్రలో వెళ్తే మీరు ఇది ప్రిపేర్ అయితే మీరు ఇబ్బంది పడతారు, అది అవసరం లేదు అని ఒక రైట్ డైరెక్షన్ ఇచ్చి ప్రాపర్ వే చూపిస్తాం డెస్టినేషన్ రీచ్ అవడానికి. వాళ్ళ గోల్ రీచ్ అవడానికి ఒక నేషనల్ హైవే లాగా, 8 lane నేషనల్ హైవే లాగా ఒక స్ట్రైట్ రూట్ ఇచ్చేస్తాం. సో గ్రీన్ ఫీల్డ్ హైవే లాగా ఉంటుంది. అదే సొంతగా ప్రిపేర్ అవుతున్నాము అని అనుకోండి, ఇట్స్ ఎ ట్రయల్ అండ్ ఎర్రర్. మనకి వెళ్ళాల్సిన ప్లేస్ తెలుసు, మన గోల్ రీచ్ అవ్వడానికి మన గోల్ ఏంటో మనకు తెలుసు. ఈ ప్రాసెస్లో మనము అన్ని దారులు వెళ్తూ ఉంటాం. అందులో కొన్ని సరైన దారులు ఉంటాయి, కొన్ని అడ్డదారులు ఉంటాయి. దారి తప్పుతాము, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదలు పెట్టాలి. టైం ప్రాసెస్, బట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావాలంటే కోచింగ్ గ్యారంటీ అనే మాట నేను అసలు ఎప్పటికీ వాడలేదు, ఫ్యూచర్లో కూడా నేను వాడను. గ్యారంటీగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు సొంతగా ప్రిపేర్ అయ్యి. టైం టేకింగ్, ఎక్స్పర్ట్ ఉంటే ఆ టైం తగ్గిస్తారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.